లోకంలో మమ్మల్ని కుటుంబంగా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు గడిచిన కాలం అంతా కూడా నీ కొరకు ప్రభావ నీ వాక్యం చెప్పి నాకు ప్రకటించి ఇచ్చినందుకు నీకు ఎంతగా ఏ రకంగా లేని బట్టి కూడా ప్రభావ ప్రేమ చేతి క్రీస్తు గర్భం గుర్తింపబడకుండా మనల్ని ఏర్పాటు చేసుకుని నేనైతే నేను ప్రేమించను నీకు తెలుసుకున్నది అయినప్పటికీ కూడా ప్రభావ నీ వాక్యం నువ్వే నాకు ప్రకటన చేసి నువ్వే దేవుడు గ్రహించటకు నీ మీద ఆధారపడటం క్రీస్తు అని వాటి మీద స్థిరపరచబడుతుంది నీవు నాకు స్థిరపరుస్తూ వచ్చినందుకు నీకు ఎంతో మంది చెల్లిస్తూ వస్తున్నాను ప్రభావ నేను అనేకమైన పాపలు చదివి నశించిపోతున్నట్టు నా కొరకై ఆ యొక్క కల్వరిశీలలో బలిగా అర్పణగా నీకు అర్పించుకుని నీకు ఆచరణమైనటువంటి అమూల్యమైన రకంగా నా ప్రతి పాపని కడిగి శక్తీకరిస్తూ ప్రభావ నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి చెల్లిస్తున్నాను ఆత్మలకు ఇచ్చిన ఆలోచనని బట్టి కూడా నీకు ఎంతో చెల్లిస్తున్నాను అయినప్పటికీ కూడా ప్రభావ జరుగుతూ సంగతులను గురించి ఆమెకు తెలియజేయకుండా దాచదిన నాతో కూడా అనేకమైన విషయాల గురించి ముందుగానే తెలియజేస్తూ వచ్చినట్టు అలాగే ప్రభుత్వ సాగిన సహకార్యం గురించి కూడా నాకు ముందుగానే తెలియజేసి అనేకమైన వాగ్దానాలను ఇచ్చినట్టే ఇది జరుగుతుంది తప్పక జరుగుతుంది యాచకుల ద్వారానే ఇది జరిగించబడిన 4 దిగుల సమాధానం గురించి ఇది జరిగించబడిన చెప్పినది ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఐగుప్తు నుంచి విడిపించి ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని ఎలాగైతే రుజువుపరచుకుంటూ వచ్చినది నా జీవిత యాత్రలో నీవు కూడా నాకు జరిగించి నాతో కూడా నువ్వున్నావని రుజువుపరచుకుంటూ వచ్చినందుకు ఎంతో బాగా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టుతున్నాను ఆ దేశంలో నేను ఆశీర్వదిస్తాను ఇన్ని రకాలుగా నాతో చెప్పినప్పటికీ కూడా నాకు విరోధంగా వచ్చినట్టు ప్రతి మాటలన్నింటిని బట్టి నీకు దూరస్థులమైంది ప్రభావ విశ్వాసగా కూడా నన్ను విడిచిపెట్టు ప్రభావ నీ నుంచి తొలగిపోయినప్పటికీ కూడా ప్రభావ నీకు విరోధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభావ మునిపాలకు ఎదురుతాను బాగా నేను మీరు ఈ సన్నిధిలోకి రాకపోయినప్పటికీ కూడా ప్రభావ నన్ను విడిచిపెట్టారు నాకు తోడుగా ఉండి నన్ను రక్షిస్తూ రూపింపబడినది రూపించిన వారితో ఇలా చెప్పవచ్చిన నీవే నన్ను శ్రమ పెట్టావని తెలుసుకోలేదు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయన శ్రమ పడటం కూడా మీకు అనుగ్రహించబడింది నాకు తెలియజేస్తూ వచ్చినది విశ్వాసంతో నేను ఉన్నప్పటికీ కూడా నా ఒంటరిగా ఉన్నదిన నా భారం నేను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నా శ్రమలను నాకు తోడుగా ఉంది నా జీవిత యాత్రలో చాలా దేవుడుగా ఉంది నిరీక్షణ విశ్వాసం లేనిగా క్రీస్తుని బండ మీద విశ్వాసం ఎవరి మీద ఆధారపడకు నీ మీద మాత్రమే ఆధారపడటం నాకు నేర్పిస్తూ వచ్చినందుకే నీకు ఎంతో బంధం అయితే నేను నిర్ణయించిన నిర్ణయం ఆలోచన ప్రభా ఎన్నో 2-3 సంవత్సరాల క్రింద నేను నాకు అనుగ్రహించిన ప్రతి వాగ్దానం ఈ రోజున నా జీవితంలో ప్రభా నాకు జరిగిస్తూ వచ్చిన గొప్ప దేవుడు ప్రభా నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను నా జీవిత యాత్రలో ప్రభు నాకు చాలా దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ నెమ్మదిని ఆదరణ సంతోషాన్ని కలిగించి తల్లిదండ్రులందరినీ కంటే ప్రభావించిన ప్రేమతో నన్ను ప్రేమిస్తూ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నాకు తోడుగా ఉన్నందుకు నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను నా జీవితకాలం ప్రభు నేను నాకు చేస్తూ వచ్చిన మేలు కాలంలో బట్టి నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను నువ్వు నాకు చేస్తూ వచ్చినటువంటి కాలంలో ప్రభావ తండ్రి నేను ఏమించుకోవడం తీర్చలేక నీ ఉచితంగా నాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేయవచ్చు ఈ నా కొద్ది స్థితి ఆడను వేసి అత్యవసరమైన శ్రేష్టమైన నామం సమర్పిస్తున్నాను మహేష్ నన్ను నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన దాంపత్య వివాహ జీవితమునకు ఆటంకకరమైన ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ
చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు నాకు భార్యగా నా కొరకు ఏర్పాటు చేసిన అనుష్యను సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను ఈమెను ప్రేమించి కాపాడేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి యందును లేమి యందును నేను ఈమె ఎడల నమ్మకముగా ఉండునని వాగ్దానము చేయుచున్నాను. జీవమను కృపావరములో ఈమెను వారి భాగస్తురాలని ఎరిగి ఈమెను నా స్నేహితురాలిగాను సహచరురాలుగాను పరిచారకురాలుగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకునేదనని ప్రమాణము చేయుచున్నాను. ఈ దినమున ఈమెతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదువుతో ప్రారంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఈమెతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమును మరియు ఈమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచునని ప్రమాణము చేయుచున్నాను. ఈమెను తప్ప మరి ఎవరిని వల్లలని మరియు ఈమెతోనే కాపురము చేయునని ప్రమాణము చేయుచున్నాను. నాకు ముందు మరియు జీవితమందు నా ప్రభువులకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన పాదమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. మరణం తప్ప మరేదీ మనలను ఎడబాపకుండునుగాక. నా ప్రభువు నాకు సహాయము చేయనుగాక. అందరూ చెప్పండి ఆమేన్. అనుష్యాలు నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన దాంపత్య వివాహ జీవితములకు ఆటంకకరమైన ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు మహేష్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను ఇతన్ని ప్రేమించి
సంతోషింపచేయునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు, కలివియందులు, లేవియందులు నేను ఇతని ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయుచున్నాను. నేను ఇతనికి లోబడి ఉందననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు ఇతడు శిరస్సుని గౌరవించదనియు ప్రమాణము చేయుచున్నాను. జీవమును కృపావరములో ఇతని పారిభాగస్తుని ఎరిగి ఇతనిని నా స్నేహితునిగాను సహచారిగాను జతపరివారిగాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును ఇతనితో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదువుతో ప్రారంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఇతనితో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమును మరియు ఇతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుతుందని ప్రమాణము చేయుచున్నాను. ఇతని తప్ప మరి ఎవరిని వల్లనని మరియు ఇతనితోనే ఆప్తం చేయదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందును మరియు జీవితమందు నా ప్రభువులకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరేదీ మనలను ఎడబాపకుండుగాక. ప్రభు నాకు సహాయం చేయగాక. అందరూ చెప్పండి ఆమేన్. ఇప్పుడు దైవ సేవకుడు ఏహెచ్కేల్ గారు పెళ్లి కుమార్తె తరపున ప్రార్థన చేస్తారు. తర్వాత పెళ్లి కుమార్తె తరపున జాషువా గారు ప్రార్థన చేస్తారు. భూమి ఆకాశములను సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన మా తండ్రి, సర్వభౌమాధికారమైన మా గొప్ప దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన సమానమైన సత్వాశోషం ఇచ్చిన మీ ఘనమైన నామంలో చేరి మీ కృపాసింహాసనం దగ్గర సాగిలపడి దేవునిపై తగ్గించుకొని మీ సినాన్ని సమీపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. మీ మంచితనాన్ని బట్టి, మీ అపారమైన నీ ప్రేమ, నీ కనికరము, నీ జాలి, నీ దయాకరణను బట్టి మీకు స్తోత్రములు. ముఖ్యంగా మీకు నిరాశకు ప్రార్థిస్తున్నాం, నిరాశకు ప్రార్థిస్తున్నాం. ఆది అందే జగత్తు నాది వేయబడుతున్నపై వారేలా మీరు కలిగిన మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి యేసుని ప్రేమ ఎంతో మహనీయమైనది. ఆకాశ రకాల పర్వత సముద్రముల కన్నా ఎంతో గొప్పదైన ప్రేమతో బిడ్డలను ప్రేమించి ఈ లోకంలో ఎవరూ చూపించలేని ప్రేమను వారి పట్ల మీరు కనబరిచి మీ శిలువ ప్రేమ వైపు తగిన సమయంలో వారిని ఆకర్షించుకొని పరిరక్షించుకొని వీళ్ళగా మీకు సమకూర్చుకోవడానికి వేసుకోవడానికి వచ్చిన నీ ప్రేమను బట్టి మీకే స్తోత్రములు. అంతేగా ప్రభా నిరాశుడు ప్రభా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభా ఆనాడే జగత్తునాడు వేయబడకుంటే తల్లిదండ్రులు పిండం వరకు ఉంటే ప్రభా 21 ప్రకారం పూర్వకాలం ముందు మీరు కలిగి ఉన్న మీ ఆలోచనను ప్రభావ మీరు ఆశపట్ల నెరవేర్చుకోవడానికి మీరు ఇష్టపడి దీనిన్న వారిని ప్రభావ వివాహం చక్కపరచబడడానికి మీరు ఇష్టపడి ప్రభావ ఇంతవరకు ప్రభావ మీరు చేస్తూ వచ్చిన ప్రతి సహాయం బట్టి ఉదయవారాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ మయపరుస్తున్నారు తండ్రి. వారి వివాహ జీవితంలో వారు చేస్తూ వచ్చిన ప్రమాణాలను మీరు స్థిరపరచండి.
వాళ్ళు ఏవైతే ప్రమాణం చేస్తూ వచ్చారో వాళ్ళ జీవిత పర్యాంతం ఈ ప్రమాణాన్ని వారికి నెమరు వేసుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రమాణం ప్రకారం వారు జీవించినట్టు మీరు సహాయం దయచేయండి. ముఖ్యంగా తండ్రి వారి యొక్క కుటుంబ జీవితానికి కట్టు నిమిత్తమే వివాహం అనగా ఆ కుటుంబాన్ని మీరే కట్టండి. శుభ్రమైన స్వార్థాలు ఎక్కడ తొంగి చూడకున్నట్టు ఈ ప్రశ్నలే ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేక ఆశీర్వాదకరమైన కుటుంబం మీరు చూపిస్తున్నటువంటి కృపాన్ని బట్టి కూడా వందనాలు. జగత్తు పునాది వేయబడుతుంటే క్రీస్తులో మా ప్రియ సహోదరుడు మహేష్, అనుష ఇరువురు కూడా ప్రభావ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారైనప్పటికీ ప్రభు యేసు క్రీస్తు వారి ప్రభావ ఏకముగా చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి శుద్ధిస్తున్నాం. దేవాలయాన్ని ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను వారు తెలుసుకొని నీ యొక్క రక్తము చేత ప్రభావ కడగబడి పరిశుద్ధులుగా చేయబడి దేవాలయాన్ని క్రీస్తు అనేటువంటి బండ పైన సంఘములో స్థిరపరచినందుకే వందనాలు. దేవాలయాన్ని మరి నైనా ఇరువురు కూడా మరి తండ్రి నైనా ప్రభావ ఒంటరిగా ఉంటూ వచ్చినారు. ఈ దినమున ప్రభావ నలుగు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాగిన సహాయం ప్రభావాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినట్టుగా నీ బిడ్డలైన ప్రభావ మరి నీ యొక్క చిత్తానుసారముగా ఆయన పిలిచినటువంటి సమాధానంలోకి దేవ వారి ఇరువురు కూడా చేసుకోవచ్చు ప్రభావాన్ని బిడ్డలు నడిపించి దేవ మీరు స్థిరపరుస్తూ వచ్చినారు. దేవాన్ని వారి యొక్క సమస్యకు పరిష్కారం పొందుకోవడానికి నీ మందిరంను ప్రేమించి ఘనమగాయించి మరియు స్థలంలో మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. ఈ మధ్యాహ్న కలసంలో మరొకసారి మేము స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ఈ ప్రేరుడు మా సోదరుడు సామెలన్న మరేకను ప్రేమించి మేము వాటిని అనుగ్రహించిన వాడు మహేష్ను పెట్టిస్తూ ఉంటాం. అది గర్భంలో రూపించినప్పుడు మీరు ఎదిగినారు. బయటపడిన నుంచి నేటి వరకు కూడా బిడ్డలు మీరు కాపాడు భద్రపరిస్తూ వచ్చినారు. తాను ఒంటరి ఉండడం మంచిది కాదని మీరు ఎదిగి ఈ లేఖన ప్రకారంగా ప్రభావ మరి గుంటూరు ప్రాంతంలో కలిగిరి మండలం ఆజాద్ గ్రామంలో మరి ప్రభావ శ్రీనివాసరావు గారు వెంకటేశ్వర గారిని ప్రేమించి వారికి ఇచ్చిన మాకు అనుషాన్ని పెట్టిస్తూ ఉంటారు. ఆమె జీవితంలో మరి ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించి రక్షించి నిన్ను ఆరాధించేటువంటి బిడ్డగా తాను ఒంటరిగా ఉండడం మంచిది కాదని మహేష్ను తనకు సాధైన సహాయంగా భర్తగా శిరస్సుగా మరి సహచారుడుగా పనివాడుగా మీరు అనుగ్రహించింది మహాకరికాన్ని పెట్టిస్తూ ఉంటారు. ఈ దేవుడి కొరకై ప్రవచేయన ప్రార్థనలు ఆస్వాదించము, దీవించు. ఇదివరకే అందించిన వాక్యాన్ని బట్టి కూడా మీకు ఉన్నారు. వారు మరి పండగైన కట్టబడి ఇల్లు వలె ప్రభు స్థిరముగా ఉండి జీవితకాలం అంతటి మహిమకరంగా జీవించినట్టు ప్రభు చూపించుము. గాలి, తుఫాను, వరదల లాంటి సమస్యలు వచ్చినప్పుడు వెలుసులేవులకు వెళ్ళి మీ సంతోషము, ఆనందం, మీ ఆదరణ వరకు పొందినట్టు ప్రభు చూపించుము. సంతోషకరమైన జీవితము అనుభవించి అనేకులకు సాక్షాత్తంగా ఉండనట్టు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు మీ సొంత సమయంలో వారిని వారి కుటుంబాన్ని ప్రేమించి వారిని విస్తరింపజేసి దైవికమైనటువంటి సంతానాలను అనుగ్రహించి వీరు మహిమ పొందండి. మహిమ, ఘనత, ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయమండి. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని ఆజ్ఞాపిస్తా ఉన్నాం. ఈ సమయంలో వారు రేషన్లు సంఖ్య పెట్టారు. పాకువాడండి. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. భక్తులు ఏర్పాటు చేసినారు. అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో చేస్తున్నాం. ఓపెన్ చేయి, బాగా ఓపెన్ చేయి బ్రో. అట్లా ఓకే, బాగా ఓపెన్ చేయి. ఇంకా కొంచెం పైకి దగ్గరికి వచ్చి దగ్గరికి రమ్మా. పైకి ఓపెన్ చేయి, ఇంకా కొంచెం రైట్. అట్లా చూడమ్మా. అంత డౌన్ కావద్దు, పైకి లేకొద్దు, పైకి లేచి పెట్టు. ఇప్పుడు పెట్టు.
ఆమెలన్న మరి ఎక్కడండి చతపక్షాన్ని స్తోత్రాలు. పైన తండ్రి మీ వాక్యాన్ని మనం అనుసరించి చక్కటి ప్రమాణాలు దేవ ఆరాధనలు వారు మీకు అర్పించుకోగలిగిన ఏర్పాట్లందరినీ బట్టి మీ స్తోత్రాలు. దయగల వారు రుజువుపరుచుకొని మీ కనికరాన్ని కనుపరిచిన కొనలు దయగలేదని నూతన దివ్యత వారిని నింపండి, ఆశీర్వదించండి. ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదించిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. దేవ యేసు వారితో కూడా నడిచనని 24:15 మీరు సెలవించిన దేవదాసులను ప్రేమించి ఆతిథ్యం చేసి మీ సేవకులకు వారి గృహాన్ని తెరిచే యోగ్యం దయగల దేవుడు గారికి మీరు ఆధారపడచ్చు. ఇక్కడ మీ దాసులు సహోదరి దేవుడి బిడ్డలు పరిచర్య వచ్చిన విశ్వాసులు దేవ సహపాఠి వారు బంధువులు స్నేహితులు దైవ సేవకులు అందరిని బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ జరిగించు వచ్చిన కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే, బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక
సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక
ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను విధేయత చూపించుట శ్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం నిలిచియుండును ఇలలో కలకాలం కలకాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఆనందము తోడ దుఃఖమునే గెల్వా